హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. గత వీడియోలో మనం వికాస సూత్రాల గురించి నేర్చుకున్నాం కదా, కానీ ఇంకా 4 సూత్రాలు మిగిలి ఉన్నాయి. అందుకే ఈరోజు వీడియోలో మనం మిగిలిన ఆ 4 వికాస సూత్రాలతో పాటు చాలామంది విస్మరించే, పట్టించుకోకుండా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదే వికాస దశల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వికాస దశల టాపిక్ నుండి కంపల్సరిగా 2 నుంచి 3 బిట్లు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. నేను వీటిని సింపుల్గా, క్లియర్గా కలిసి చెప్పబోతున్నాను, టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మర్చిపోవద్దు. చివరిలో నేను మన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఏమేమి సబ్జెక్టు గురించి చెప్పబోతున్నాను అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు తప్పక చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్. రాజుకి తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించి శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్ ఏ వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఆప్షన్ బి వికాసం అనేది వ్యక్తిగత వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆప్షన్ సి వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆప్షన్ డి వికాసం సాధారణం నుంచి ప్రత్యేకత వైపుకు సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, వీటి గురించి నేను గత వీడియోలో చెప్పాను ఎక్స్ప్లెనేషన్ తోటి. దాన్ని ఒకసారి చూసి ఈ ప్రాక్టీస్ బిట్స్ని మీరు చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ, నైతిక వికాసాలు ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం లేని ప్రక్రియల, పరస్పర సంబంధం కలిగిన ప్రక్రియల, దశల వారీగా జరిగే ప్రక్రియల, బయట ప్రభావాలకు లోబడిన ప్రక్రియల. ఆన్సర్ ఈజ్ పరస్పర సంబంధం కలిగిన ప్రక్రియలు. వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ, నైతిక వికాసాలు అనేవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి ప్రక్రియలు ఫ్రెండ్స్. అంటే ఇంటర్ రిలేటెడ్ ప్రాసెసెస్ అన్నమాట. శారీరక వికాసం బలహీనంగా ఉన్నా పిల్లవాడి చదువు మరియు సాంఘిక చురుకుదనం అనేవి ప్రభావితమవుతాయి. ఈ వాక్యం సూచించే వికాస సూత్రం ఏది? వికాసం అనేది నిరంతర ప్రక్రియ. వివిధ వికాసాల పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వికాసం దశల వారీగా జరుగుతుంది. వికాసం సాధారణం నుంచి ప్రత్యేకత వైపుకు సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, వివిధ వికాసాల పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అనగా ఒక విద్యార్థి యొక్క శారీరక వికాసం అనేది బలహీనంగా ఉంటుంది, కానీ అతని యొక్క నైతిక వికాసం కానీ, జ్ఞానాత్మక వికాసం అనేది కానీ ఎక్కువగా చురుకుదనం ఉంటాయి. కాబట్టి ఈ వికాసాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మునుపటి వికాసం తర్వాతి వికాసానికి పునాదిగా పనిచేస్తుంది. ఇది ఏ సూత్రాన్ని సూచిస్తుంది? వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంచితమైనది, వికాసం దశల వారీగా జరుగుతుంది, వికాసం వ్యక్తిగత వ్యత్యాసాలను చూపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వికాసం సంచితమైనది. అంటే గతంలో నేర్చుకున్నటువంటి ఏదైనా వికాసం ఉందో అది తర్వాత వికాసానికి పునాదిగా పనిచేస్తుందంటే గతంలోది కొత్తగా నేర్చుకునేటువంటి వికాసానికి సహాయంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, దీని గురించి నేను డీటెయిల్గా మన భాషలోకి తర్జుమా చేసి మనం అర్థమయ్యేటువంటి శిశువు యొక్క భాషలోనికి నేను మార్చి క్లాస్ చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చూసినట్లయితే మీరు కళ్ళు మూసుకొని ఈ బిట్స్కి మీరు ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. శిశువు లేచి నిలబడడం, మాట్లాడడం వంటి మార్పులు అకస్మాత్తుగా కనిపించినప్పటికీ అవి క్రమంగా జరిగిన మార్పుల ఫలితమే. ఈ ఉదాహరణ సూచించే వికాస సూత్రం ఏది? వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంచితమైనది, వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది, వికాసం సాధారణం నుంచి ప్రత్యేకత వైపుకు సాగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిట్ అనేది ప్రీవియస్ బిట్కి రిలేటెడ్ అనమాట. శిశువు లేచి నిలబడడం, మాట్లాడడం వంటివి అకస్మాత్తుగా కనిపిస్తున్నప్పటికీ కానీ, అంటే గతంలో అతను చేసినటువంటి ప్రయత్నాలు, అనగా అతని యొక్క శరీరంలో వచ్చినటువంటి వికాసమే ప్రజెంట్ మనకి కనిపిస్తున్నటువంటి మార్పులు. కాబట్టి ఇది వికాసం అనేది సంచితమైనదిగా చెప్పవచ్చు అనమాట. అంటే గతంలో జరిగినటువంటివి కొత్తగా నేర్చుకునేటువంటి వాటికి పునాదిగా ఉపయోగపడడం జరుగుతుంది. మానసిక వికాసం సరిగా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసంలో కూడా వెనుకబడతాడు. ఈ ఉదాహరణ ఏ సూత్రానికి చెందింది? వికాసం దశల వారీగా జరుగుతుంది, వికాసం ఒక నిరంతర ప్రక్రియ, వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, వికాసం సాధారణం నుంచి ప్రత్యేకత వైపు సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ అనేది వికాసాలు అనేటువంటి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఒక విద్యార్థి యొక్క మానసిక వికాసం సరిగా లేనప్పుడు అతని యొక్క సాంఘిక, నైతిక వికాసంలో కూడా అతను వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? వికాసాలు అనేటువంటివి ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్షిప్ను కలిగి ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్. శిశువులు మొదట పురుషులందరినీ నాన్న అని పిలిచి
తర్వాత తన తండ్రికి మాత్రమే ఆ పదాన్ని వాడడం. ఈ ఉదాహరణ ఏ సూత్రాన్ని సూచిస్తుందంటే, వికాసం పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుందా? వికాసం సంచితమైనదా? వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందా? లేదంటే వికాసం దశల వారీగా జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏంటి సార్ అంటే, మొదట అందరిని జనరలైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే కనిపించిన పురుషులందరినీ కూడా పిల్లవాడు నాన్న అని పిలవడం జరుగుతుంది. తర్వాత వయసు పెరిగే కొద్దీ, అతనిలో వికాసం పెరిగే కొద్దీ అది ఒక స్పెసిఫిక్ పర్సన్‌కి అంటే తన తండ్రికి మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే వికాసం అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్‌గా అనేది ఎళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట సాగుతుంది అనేది దీనికి మనం ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వెషన్. శిశువు పుట్టినప్పుడు ఏడిస్తే శరీరం అంతా కదులుతుంది. కానీ కొన్ని నెలల తర్వాత ఏడ్చినప్పుడు కేవలం స్వరపేటిక మాత్రమే పనిచేస్తుంది. ఈ ఉదాహరణ ఏ సూత్రాన్ని సూచిస్తుంది? అంటే వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందా? వికాసం సంచితమైనదా? వికాసం దశల వారీగా జరుగుతుందా? ఆప్షన్ ఈజ్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే మొదటగా శరీరం మొత్తం కదిలించడం అనేది జరుగుతుందన్నమాట శిశువు. అంటే అది శరీరం మొత్తానికి వ్యాపించి ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత ఏర్పడినప్పుడు అది కేవలం వాయిస్‌కి మాత్రమే సంబంధించింది. అంటే కేవలం ఒక భాగానికి మాత్రమే పరిమితమైంది కాబట్టి అది జనరల్ నుంచి అది స్పెసిఫిక్‌గా రావడం అనేది జరిగింది. ఒక పిల్లవాడి భావోద్వేగ వికాసం మెరుగుపడితే అతని సాంఘిక ప్రవర్తన కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఒక భావోద్వేగ వికాసం అనేది ఒక ఉద్వేగ వికాసము. అతని యొక్క సాంఘిక ప్రవర్తన కూడా అభివృద్ధి చెందుతుందంటే అతని యొక్క సాంఘిక వికాసం కూడా అక్కడ అభివృద్ధి చెందుతుంది. అంటే 2 వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని మనకు చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఎందుకు నేను ప్రతి బిట్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానంటే ఇది ఒక టెట్‌తోనే ఆగిపోయేది కాదండి సైకాలజీ. ఇది డీఎస్సీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి నేను మీకోసం అర్థమయ్యే రీతిలో నేను ప్రతి బిట్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గమనించగలరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూడబోయే చాప్టర్ వచ్చేసి వికాస దశలు. ఎలిజబెత్ హార్లాక్ ప్రతిపాదించినటువంటి 10 దశల గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. అందులో మొదటి బిట్ వచ్చేసి బాల్య దశ మరియు వయోజన దశ మధ్య ఉండే దశ ఏది అని అడుగుతాడు. ఆప్షన్ ఏ వృద్ధాప్య దశ, ఆప్షన్ బి యవ్వనారంభ దశ లేదా కౌమార దశ, ఆప్షన్ సి పూర్వ బాల్య దశ లేదా మధ్య వయస్సు దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యవ్వనారంభ దశ లేదా కౌమార దశ అనేది చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో తల్లి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం బిడ్డ పెరుగుదల మరియు వికాసంపై ప్రభావం చూపించే కారకం ఏమిటి? అంతర్గత కారణమా? రెండోది బాహ్య కారణమా? మూడోది వారసత్వ కారణమా? నాలుగోది మానసిక కారణమా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాహ్య కారకం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన 2 బిట్స్ గత టెట్ 2024లో వచ్చిన బిట్స్. కాబట్టి ఈ చాప్టర్ అనేది ఎంత విలువైనదనేది మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు. శిశువు యొక్క ప్రస్తుత ప్రజ్ఞ, జ్ఞానం మరియు మానసిక స్థాయి ఆధారంగా భవిష్యత్తు వికాసాన్ని అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? వికాసం సంచితమైనదా? వికాసాన్ని ఊహించవచ్చా? వికాసం పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుందా? వికాసం నిరంతర ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ వికాసం ఊహించవచ్చు లేదా డెవలప్మెంట్ ఈజ్ ప్రెడిక్టబుల్. అంటే ప్రస్తుతం శిశువు యొక్క వికాసాన్ని బట్టి భవిష్యత్తులో ఏమవుతాడని చెప్పడాన్ని ఏమంటారంటే వికాసం అనేది ప్రాగుక్తీకరించవచ్చు లేదా వికాసాన్ని ఊహించవచ్చు అని చెప్పవచ్చు. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి పొడవు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును అంచనా వేయవచ్చు. ఈ ఉదాహరణ ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? వికాసం నిరంతర ప్రక్రియ, వికాసాన్ని ఊహించవచ్చు, వికాసం దశల వారీగా జరుగుతుంది, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వికాసం ఊహించవచ్చు. శిశువు మొదట క్రేయాన్లు పట్టుకోవడం నేర్చుకొని తర్వాత ఆకారాలు, చిత్రాలు వేయడం నేర్చుకుంటాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంచితమైనది, వికాసం వ్యక్తిగత వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టగా సాగుతుంది. ఫ్రెండ్స్, నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక బుక్ని 10 సార్లు చదివినా కాన్సెప్ట్ క్లారిటీ లేకుంటే మీరు ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్స్ చేసినా అవన్నీ వ్యర్థమే అవుతాయి. మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం బిట్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్ నేర్పించడం. అందుకే మన వీడియోలో ఒక్కో టాపిక్ని కాన్సెప్ట్ వైజ్గా వివరిస్తున్నాయి. ఎందుకంటే అదే మీరు ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఎప్పటికీ మర్చిపోరు.
మనకు కావాల్సింది జ్ఞాపక శక్తి కాదు, అర్థం చేసుకునే శక్తి. సైకాలజీ అనే సబ్జెక్టు సాధారణం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే దానిని మన సొంత భాషలో, మన స్టైల్లో అర్థం చేసుకోవాలి. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు సులభంగా అర్థమయ్యేలా, మీ మనసులో నిలిచేలా కాన్సెప్ట్ క్లియర్గా చెప్తున్నాను. మన ఛానల్లో ప్రతి వీడియో మీ ఆలోచనలను మార్చే వీడియో. కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత బిట్స్ మనకి ఒక ఆటలాగా అవుతాయి. చివరగా, అర్థం చేసుకునే వ్యక్తి గెలుస్తాడు, కేవలం గుర్తు పెట్టుకునేవాడు కాదు. నెక్స్ట్ బిట్. ఫలదీకరణం జరిగిన కాలం నుంచి శిశు జననం వరకు ఉండే కాలాన్ని ఏమంటారు? నవజాత శిశు దశ, శైశవ దశ, జనన పూర్వ దశ, యవ్వనారంభ దశ. ఆన్సర్ ఈజ్ జనన పూర్వ దశ. దీన్నే ప్రీ నెటల్ స్టేజ్ అని అంటారు. నెక్స్ట్ బిట్. పుట్టినరోజు నుంచి 2వ వారాంతం వరకు ఉండే దశని ఏమంటారు? బాల్య దశ, నవజాత శిశు దశ, కౌమార దశ, వయోజన దశ. ఆన్సర్ ఈజ్ నవజాత శిశు దశ. దీన్నే నియోనాటల్ స్టేజ్ అని అంటారు. ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఏ దశకు చెందుతాడు? జనన పూర్వ దశ, నవజాత శిశు దశ, శైశవ దశ, పూర్వబాల దశ. ఆన్సర్ ఈజ్ శైశవ దశ. 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వయసు వరకు ఉండే వికాస దశను ఏమంటారు? పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల దశ, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది. శైశవ దశలో శిశువు ఎలా ఉంటాడు, వికాసం ఎలా ఉంటుంది, ఈ చాప్టర్స్ నుంచి ప్రతి టెట్లోనూ బిట్ ఉండడం జరుగుతుందండి. దీన్ని నేను చాలా పెద్దగా ఉంటుంది టెక్స్ట్ బుక్లో, దాన్ని మినిమైజ్ చేసి ప్రతి పాయింట్ కూడా దాంట్లో ఉండేటట్టు చేసి ఇలా మీకు బిట్స్గా తయారు చేయడం జరిగింది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సమయం అనేది ఈ వీడియోలో ఎక్కువైపోతుంది. కావున నేను ప్రతి దశ గురించి, శైశవ దశ గురించి, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ గురించి, ప్రతి దశలో ఉన్నటువంటి వికాసాల గురించి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్ని నాకు తెలియజేయగలరు, ఎందుకంటే ఆ కామెంట్ అనేది మీకు ఎంత మాత్రం అర్థమైందనే విషయము నాకు తెలుస్తుంది కాబట్టి.